మెకానిక్కి స్పానర్ ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, ఈ వీడియో అనేది 4K క్వాలిటీలో ఉంటుంది. ఇక్కడ చూసేటప్పుడు ఆ క్వాలిటీ మీకు వస్తుందో లేదో నాకు ఐడియా లేదు. ఓకే, మీరు చూడండి, ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో మీకు డెఫినెట్లీ ఒక అవుట్పుట్ అయితే సూపర్ ఉంటుంది. ఓకే, నేను ఈ వీడియోలో చాలా డీటెయిల్స్ చెప్పాలి, మీకు క్వాలిటీ గురించి ఎక్కువ డీటెయిల్స్ చెప్తాను. ఎండింగ్ వరకు చూడండి. నేను ఎక్కువ ఫాలో అయ్యేది మీకు ఐడియా అయితే ఇస్తాను, కాబట్టి చూసి చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, నేను వింక్ యాప్ గురించి, క్వాలిటీ గురించి కూడా చెప్తాను. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టినా, వాట్సాప్ స్టేటస్గా పెట్టినా ఒక 2 మెథడ్ అయితే చెప్తాను. దాన్ని బట్టి మీరు చేసుకోవాలని అనుకుంటే చేసుకోవచ్చు. నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా. ఇది ఫస్ట్ ఒక యాప్ కంప్రెషన్కి నేను ఫస్ట్ ఒక పాండా యాప్ అయితే నేను యూజ్ చేసిన, తర్వాత ఇంకో యాప్ అయితే యూజ్ చేసిన. వీడియో చూడండి, నేను ఎండింగ్లో చెప్తాను మొత్తం. నేను ఇలా చేస్తున్నాను, మీకైతే ఒక ఐడియా అనేది ఇస్తాను, మీకు యూస్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ప్రాజెక్ట్లో మీకైతే బీట్ మార్క్ ఒకటి ఇచ్చాను, దాని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ స్పేసింగ్ అనే ఉంటుంది, అందులోకి వెళ్ళి ఇక్కడ లైన్ స్పేసింగ్ ఉంటుంది, దాని అయితే కొంచెం దగ్గర తీసుకోండి. ఓకే, ఇలాగైతే తక్కువ చేసుకోండి, దగ్గర అయిపోతుంది. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఈ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి నేను డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ లింక్ అయితే ఇస్తాను, అది యాడ్ చేసుకోండి. ఓకే, అదే ఇమేజ్ 100% యాడ్ చేయండి. ఇది ఓకే, సెట్ అయింది. ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు డైరెక్షన్ బ్లర్ అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత దీని అయితే కొంచెం 30 పెట్టుకోండి. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ ఉంది కదా, ఒకటి యాడ్ చేయండి. కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. దీని అయితే 0 చేసుకోండి. మధ్యలో వచ్చి ఈ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి కరువుని ఇలాగైతే కొంచెం పైన పెట్టుకోండి. చాలు, ఇలాగైతే వస్తుంది. మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి ఈ డైరెక్షన్ బ్లర్ని ఓపెన్ చేసి ఎండింగ్లో వచ్చి ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఓకేనా, ఇప్పుడు సెకండ్ కీ ఫ్రేమ్ని ఇలాగైతే పెట్టుకోండి, అది ఆటోమేటిక్గా రిమూవ్ అవ్వాలి కాబట్టి చూడండి. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసిన తర్వాత ఇలాగైతే టెక్స్ట్ లాంగ్ ప్రెస్ చేసి ఇలాగైతే గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడుతుంది, ఇలా అన్ని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ టెక్స్ట్కి సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి టైమింగ్ ఆప్షన్ గ్రీన్లో ఉంటే మీరైతే వైట్గా కన్వర్ట్ చేసి పేస్ట్ చేయండి, అన్ని దానికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫొటోస్ యాడ్ చేద్దాం. ఇక్కడ మనకైతే ఒక గ్రూప్ అయితే ఉంది. ఒకవేళ ఇలాగే యాడ్ చేయాలని అనుకుంటే ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఈ ఫోటో డిలీట్ చేసి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఈ ఫోటోని కట్ చేసేయండి. ఇలాగే ప్రతి ఒక్క గ్రూప్లో ఒకటే ఫోటోని యాడ్ చేయండి, లేకపోతే అంటే 3 ఫొటోస్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ అయినా పెట్టుకోవచ్చు ఇలా. ఓకే, నేను ఒకటి చెప్పాను. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఎడిటింగ్ గురించి చెప్తాను, ఫోటో ఎడిటింగ్ గురించి. ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసిన ఈ ఫోటోని రైట్ సైడ్ బీట్ మార్క్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టాను. ఒకవేళ మీరు ఫోటోని ఇలా అంటే రొటేట్ చేసి పెట్టాలంటే ఇలా పెట్టుకోవచ్చు జూమ్ చేసి, లేదు మాకు ఇలాగే కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు, మీ సైజ్. నేనైతే ఇలాగే పెడుతున్నాను. ఓకే, పెట్టిన తర్వాత కొంచెం జూమ్ చేస్తున్నాను. ఫోటో మరీ అంత క్వాలిటీ లేకపోయినా బెటర్ ఉంటే చాలు. ఓకే, రెమినీ యాప్ యూజ్ చేయండి. తర్వాత ఇంకోటి చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ఒకటి టెక్స్ట్కి ఒక ఎఫెక్ట్ ఇచ్చాం కదా, దాని అయితే కాపీ చేసుకోండి. అది డైరెక్షన్ బ్లర్, దాని అయితే ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో వచ్చి ఎక్స్పోజర్ కామ యాడ్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్లోకి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ కామ యాడ్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సెకండ్ కీ ఫ్రేమ్ కొంచెం జరిపి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి కొంచెం పెట్టుకోండి. ఒక 58 పెడుతున్నాను, చాలు. ఓకేనా, పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మీరు కీ యానిమేషన్ చేసుకోవాలి. ఓకే, స్టార్టింగ్లో ఒక కీ యానిమేషన్, ఎండింగ్లో ఒక కీ యానిమేషన్ కొంచెం పైన జరుపుకోండి ఇలా. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇలా యానిమేషన్ అవుతూ ఉంటుంది. లేదంటే మీరు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇలా చేసుకోవచ్చు. అంటే దీన్ని ఇలా రొటేట్ చేసి ఈ ఫోటోని చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇలా చూస్తున్నాం కదా, ఇది కూడా చాలా బాగుంది, అలా కూడా బాగుంది, ఇలా కూడా బాగుంది. ఓకేనా, ఓకే, ఇప్పుడు నేను ఇలాగే చేస్తున్నాను. దీన్నే కాపీ చేసి ఇంకో ఫోటో యాడ్ చేశారు కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసి
ఈ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి ఇదే ఫోటో పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి బ్లర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి ఇలా. చూడండి ఇలా. ఓకే. ఒకవేళ మీ ఫోటోకి కొంచెం హెడ్ కానీ ఇలాంటివి ఎక్కువ కట్ అని అనిపిస్తే ఫోటో సైజ్ తక్కువ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. మిర్రర్ ఆన్ చేసుకోండి ఇలా. కొంచెమైనా బ్యాక్గ్రౌండ్ కవర్ చేస్తుంది ఇలా. ఓకే. చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి. బెటర్ క్వాలిటీలో నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేది నేను చెప్తాను. ఇక్కడ 1080p సెలెక్ట్ చేసి ఇక్కడ క్వాలిటీ ఉంది కదా, దీనైతే నేనైతే 12 MBPS అయితే పెడతాను నేను మ్యాక్సిమం ఇదే పెడతాను నా ప్రతి ఒక్క వీడియోకి నాకు. ఓకే. దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసేస్తాను. చేసిన తర్వాత నేనైతే వింక్ యాప్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకంటే క్వాలిటీ కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్లో పెట్టేటప్పుడు 3D వీడియోస్కి క్వాలిటీ నేను కొన్నిసార్లు చెయ్యను. కొన్నిసార్లు మాత్రమే పెడతాను. నా సొంత వాట్సాప్ స్టేటస్గా పెట్టడానికి కూడా ఈ వింక్ యాప్ అయితే చాలా యూజ్ చేస్తాను నేను. ఎందుకంటే ఇదైతే నేను ఇదే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెప్పాను అనుకుంటా. ఓకే. ఇదే యాప్ యూజ్ చేయండి. ఇది ఓల్డ్ వర్షన్. ఓకే. మీకు హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకు ఏఐ అని ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ట్రై నౌ ఉంది. అందులోకి వెళ్ళి మీ యొక్క వీడియో సెలెక్ట్ చేసుకోండి చాలు. ఇక్కడ ఓల్డ్ వీడియో ఒకటి ఉంది. ఓకే. ఆ వీడియో అయితే సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయకండి. కింద మనకు ఈ ఆప్షన్ ఉంది కదా, కనిపిస్తుందా మీకు 4K అని. 4K కానీ 2K కానీ ఇలాంటివి మీరు 4Kలో చేసి ఆటో మీద క్లిక్ చేస్తే రోజు 1 డేలో ఒక 3 లేకపోతే 2 వీడియోసే వస్తుంది. ఒక్కొక్కసారి 1 వీడియోసే ఎన్హాన్స్ అయితే అవుతుంది. ఓకే. నేను ఇంతకుముందు చేసిన ఇక్కడ చూడండి ఇదే వీడియో. ఓకే. ఇది మొత్తం ఎన్హాన్స్ కానికే కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా అయిపోతుంది. దాని తర్వాత వీడియో కంప్రెస్ చేయడానికి నేను ఇంకో యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది యాప్. ఓకే. ఇంతకుముందు కూడా ఎన్హాన్స్ చేసిన చూడండి. 185 MB ఉన్న దానికి ఓన్లీ 11 MBలో చేసిన. ఇక్కడ మీరు క్వాలిటీ కూడా చూసుకోండి. MB కూడా చూసుకోండి. ఓకేనా. ఓకే. 4Kలో ఉంది. ఇక్కడ కూడా 4Kలో ఉంది. కానీ MB తక్కువైంది. మనకు వాట్సాప్ స్టేటస్లో పెట్టడానికే ఇలాంటి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా. కొన్నిసార్లు వాట్సాప్ స్టేటస్గా పెట్టినప్పుడు కూడా క్వాలిటీ పోతుంది. అది మనం ఏం చేయలేం. కొన్నిసార్లు అయితే వర్కౌట్ అవుతుంది. ఓకేనా. నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ నేను చేసేది చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇది 180 MB ఉంది ఉండేది ఇది. ఓకే. దాన్ని సెలెక్ట్ చేసిన పైన ఆప్షన్ ఉంది కదా, ఒరిజినల్ మనకు కావాలి కాబట్టి కంప్రెస్ మీద క్లిక్ చేయండి. ఇది ఆటోమేటిక్గా 100 అయిపోయిన తర్వాత మన వీడియో అయితే కంప్రెస్ అయిపోతుంది. ఓకే. అయిన తర్వాత ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టినా కూడా ఇలాగే కంప్రెస్ చేస్తాను. టెలిగ్రామ్లో పెట్టినా కూడా 100% ఇలాగే చేస్తాను. వాట్సాప్గా నేను అసలు పెట్టను ఎక్కువ వాట్సాప్ వీడియోస్ స్టేటస్. పెట్టినప్పుడు కూడా ఏదో పెట్టను. మ్యాక్సిమం పెట్టను నేను. ఓకే. ఇలాగైతే పెడతాను కంప్రెస్ చేసి. అంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ అయితే చేయండి. జై హింద్.